యాదవ్ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ గారు అన్నా అని నేను తలుపు దడితే నేనున్నా తమ్ముడు అంటూ అనేక మంది పేదలకు అనాథలకు సాయం చేసడంలో ముందు వరుసలో ఉన్నాడు. అన్న నా బిడ్డ సారీ ఫంక్షన్ ఉన్నది, నా చేతిలో డబ్బులు లేవు, ఎట్లా అన్నా అని అంటే నేనున్న తమ్ముడు అంటూ నా బిడ్డ కార్యక్రమాన్ని అక్కెర ఒడ్డెక్కించిన గొప్ప వ్యక్తి. నేనున్న తమ్ముడు అంటూ నీ సారీ ఫంక్షన్ నేను మొత్తం చేస్తా, నువ్వేం లేదు వట్టిగానే ఉండు, నేనున్నానంటూ భరోసా ఇచ్చి కార్యక్రమాన్ని మొత్తం పూర్తి చేసినటువంటి అన్న బండి సదన్న. మరి నేనే కాకుండా ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా కాదనకుండా పేదలకు అనాథలకు చాలామందికి సాయం చేస్తున్నాడు. ఇటువంటి మనిషిన్న మహారాజు, మనిషిన్న గొప్ప నేత ఇట్లా మందమరిలో ఉండాలని, అతనికి ఐశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని, ఇట్లా మంచిగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, అందరికీ పేదలకు సాయం చేయాలని అన్న మేము కోరుకుంటున్నాం. నాకు సాయం చేసిన సదనకు మీ అందరి తరఫున, మీడియా తరఫున నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. మీ సేవలు, మీ సర్వీసు, మీ సాయం నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ. నా మిత్రుడు, సోదరుడు, మందమరి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పల్లె సమ్మయ్య గారి కూతురు సారీ ఫంక్షన్ కోసము అన్న నేను కొంచెం ఆర్థిక స్తోమత లేక ఇబ్బందిలో ఉన్నాను అని చెప్పి నాకేమన్నా కొంచెం సాయం చేయాలన్నా పాప సారీ ఫంక్షన్ అని చెప్పడంతో నేను నా వంతుగా నీకు నేనున్న తమ్మి భయపడకు, నేను సాయం చేస్తాను చెప్పి సారీ ఫంక్షన్ ఖర్చుల కోసం 21,000 రూపాయలు, అక్షరాల 21,000 రూపాయలు సమ్మన్న గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా నాకు ఒకటే ఎప్పుడు కూడా పేదలకు సాయం చేయాలనే ఆలోచన ఉంటుంది నాకు. మరి మనకు మనమే బ్రతకడం కాదు, మనము బతుకుతున్నామంటే కొంత అర్థం ఉండాలి. ఎంతో కొంత మనం తినేదాంట్లోకి వెళ్ళి పేదవాళ్ళకు కూడా సాయం చేయాలని. నేను పెద్ద భూస్వామిని కాదు, అయితే వేరే కాదు, కానీ ఉన్న దాంట్లో నేను బ్రతుకుతూ నాకు నమ్మినటువంటి వ్యక్తులు, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు, వారికి నేను ఎప్పుడు కూడా నాకు తోచిన విధంగా నేను సాయం చేస్తూ ఉంటా. ఇదే విధంగా ఎప్పుడు కూడా తోటి వారికి సాయం చేయాలనే ఆలోచన నా లెక్క అందరికీ రావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆ పాపను కూడా భగవంతుడు చల్లగా చూడాలి. రాబోయే రోజుల్లో కూడా సమ్మన్నకు నేను ఆ పాప పెళ్లి వరకు కూడా ఇంకా పెద్ద మొత్తంలో సాయం చేస్తా అని చెప్పి మాట ఆహ్వానిస్తున్నా. ఫస్ట్